వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాళ పత్రికల్లో మనం గమనిస్తే కొన్ని కీలకమైన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నేషనల్ వైజ్ చూసినప్పుడు ఫడ్నవీస్కి సంబంధించిన వార్త మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. అందులో ఈనాడు పత్రికను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఈనాడు పత్రికలో లెక్కలేసి కొట్టేశారంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఏదైతే కాకినాడ పోర్టు అలాగే సెజ్కి సంబంధించి వాటాలు గుంజుకున్న కేసులో ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీ అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. అందులో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీకి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు అప్పగించారు అంటూ కూడా వార్త మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన వార్త దూసుకెళ్తున్న పిఎస్ఎల్వి C-59 సంబంధించిన ఒక వార్త మనకు కనిపిస్తుంది. నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రోబా 3ని కక్షలోకి ఎంటర్ చేసిన వార్తకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి నేనే వస్తా అంటూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. తేడా వస్తే అధికారులు ఉద్యోగుల్ని కూడా సహించే పరిస్థితి ఉండదు, అన్నదానతను అవస్థలు పెట్టే మిల్లర్లపైన కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ చెబుతూనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్రానికి గూగుల్ అంటూ కృత్రిమ మేధో సహకారానికి సంబంధించి విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో AI సేవలు వినియోగించుకోవడానికి పౌర సేవలు మరియు మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తుంటే అందులో ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందానికి సంబంధించిన ఫోటో కూడా పబ్లిష్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భూములుండి బికారులాగా అంటూ కాకినాడ సెజ్ రైతుల అరణ్యరోధక అంతం ఎప్పుడంటూ వార్త మనకు కనిపిస్తుంది. 19 ఏళ్లుగా జీవితాలు నరకప్రాయమైన పరిస్థితికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వార్త ఆధారాలు బయటపెట్టినా ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటూ నిన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందపై నిజాలు నిగ్గు తేల్చాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐసీసీ షర్మిల అంటూ ఓ వార్త మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా కేసు దర్యాప్తు చేయాలని చెబుతూనే రాజకీయ నాయకుల పంజరంలో ఏసీబీ చిక్కుకుందంటూ ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 92.62% పోలింగ్కి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక సాక్షి పత్రికను గమనిస్తే సాక్షి పత్రికలో కూడా ఏదైతే కాకినాడ సెజ్ పోర్టుకు సంబంధించిన వార్త ఉందో దానికి ఇక్కడ కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆరోపణలకి సమాధానం ఇచ్చే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కారు దళితులకు నాయకత్వం లేకుండా చేసి అనగదొక్కే దాంట్లో కుట్రలో భాగంగానే ఈ చర్యలు చేపడుతోందంటూ 6 నాయకులకు సంబంధించిన ఫోటోలు వేసి అక్రమంగా వాళ్ళని అరెస్టు చేస్తున్నారంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ నిన్న దిశానిర్దేశం చేస్తూ దుర్మార్గ పాలనపై పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. 6 నెలల్లోని పవిత్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి వాళ్లకు అండగా నిలాల్సిన అవసరం ఉందంటూ తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంటే ఇక అన్ని కోతలే కొన్నది ఏది అంటూ మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కారు అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నేర్పుతున్న వైనం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఫడ్నవీస్ అనే నేను అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మనకు సాక్షి పత్రికలో కనిపిస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఇబ్బంది పెడితే చర్యలకు కలెక్టర్లను వెనకాడొద్దు అంటూ కలెక్టర్లకు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో నిన్న చేసిన దిశానిర్దేశంపై మనకు వార్త కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా కాకినాడ పోర్టుకు సంబంధించిన వార్తకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. వైసీపీ మాఫియాపై సిట్ అంటూ 2 నెలల క్రితమే రంగంలోకి విజిలెన్స్ వచ్చింది. వైసీపీ కబ్జాలు, అక్రమాలపై ఆరా తీసిందంటూ ఒక వార్త కనిపిస్తుంటే మరోవైపు దందాల మూలాలపై సిఐడి ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కుట్ర పన్ని ఈ కాకినాడ పోర్టును కాజేశారు, జగన్కు అధికారిక దందా అంటూ ఆ వార్త కూడా ప్రిఫరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంటే ఇక ఏపీలో గూగుల్ సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక చట్టాలంటే లెక్కలేదు అందుకే రోడ్డు ప్రమాదాలు అంటూ నిన్న లోక్సభలో మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఒకేసారి 2 డిగ్రీలు ఒకే దఫాలో 2 పీజీలు కూడా చేసే అవకాశం ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి విద్యాసంస్థల సంసిద్ధ ఆధారంగానే అమలు చేసే పరిస్థితి ఉందంటూ చైర్మన్ జగదీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం తెలంగాణకు సంబంధించి కొన్ని కీలకమైన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈనాడు పత్రికను మనం గమనిస్తే కేసీఆర్ మీ పెదరికం నిలబెట్టుకోండి, 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైనా రావాలి అంటూ నిన్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక డీజిలు, ఆటోలు, బస్సులను ఓఆర్ఆర్ అవతలకు పంపిస్తామంటూ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు, అలాగే 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు తీసుకురాబోతున్నామంటూ రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది.
ఇక కౌశిక్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తత అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు అడ్డుకునేందుకు బారస శ్రేణుల యత్నము, వేర్వేరు ఠాణాలకు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల తరలింపు అంటూ వార్త మనకు కనిపిస్తుంటే, మరోవైపు హరీష్ రావు మీద ఇప్పటికే నమోదైన కేసుకు సంబంధించి 30 వరకు అరెస్టు చేయొద్దు, కేసులో దర్యాప్తును పోలీసులు కొనసాగించవచ్చు, కేసును కొట్టివేయాలన్న హరీష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితులు. అంతేకాకుండా ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ కూడా నోటీసులు వచ్చిన పరిస్థితికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక వెలుగు పత్రికను గమనిస్తే వెలుగు పత్రికలో కూడా నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించింది. పెద్దరికం నిలుపుకుంటూ తను చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ కూడా ప్రిఫరెన్స్ కనిపించింది. అందరం కలిసి మంచి సంప్రదాయాలు నెలకొల్పుతాము, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు తప్పులుంటే ప్రశ్నించు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అంటూ ఆ వార్తకు కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే అరెస్టులు ఉన్నాయో అరెస్టుల పర్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ, బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దమనకాండ, 30 మందికి పైగా అరెస్ట్ అంటూ వార్త కనిపిస్తూ అందులో రేవంత్ రెడ్డి సర్కారు నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. బుకాయింపు, దబాయింపు, బనాయింపు తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది ఇదే. అడిగితే కేసు, ప్రశ్నిస్తే అరెస్టు, నిలదీస్తే నిర్బంధం అంటూ తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నది ఇదే అంటూ నిర్బంధకాండ కాంగ్రెస్ 7వ గ్యారంటీగా మారిపోయింది. నియంత్ర స్వామ్యం, దాని ట్రేడ్మార్క్ పాలసీ, ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యమే అంటూ నిన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చట్టం కాంగ్రెస్ చుట్టమా అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రశ్నించిన తీరుకు సంబంధించిన వార్త మనకు ఈ పేపర్లో కనిపిస్తుంది.